ఈజీ మనీ కోసం ఎంతకైనా తెగిస్తున్నారు కొందరు వ్యక్తులు. షార్ట్ టైంలో లక్షాధికారులం అయిపోవాలని అడ్డదారులు తొక్కుతున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించడానికి చేసే ప్లాన్లు మామూలుగా ఉండడం లేదు. అధిక వడ్డీల పేరుతో జనాలను బురిడి కొట్టించి అందిన కాడికి దోచుకుంటున్నారు. ఇటీవల గాడిద పాలతో లక్షల ఆదాయమని నమ్మబలికి వందల కోట్ల మోసానికి తెరలేపిన విషయం తెలిసింది. మరికొందరు కేటుగాళ్లు ఆ వ్యాపారం ఈ వ్యాపారం ఎందుకు, రెగ్గా నకిలీ కరెన్సీ ముద్రిస్తే పోలే అంటూ ఇంట్లోనే దుకాణం పెట్టేస్తున్నారు. దొంగ నోట్లు ముద్రిస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. నకిలీ నోట్ల తయారీదారులను పట్టుకొని చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఇలాంటి మోసాలకు అడ్డుకట్ట పడడం లేదు. తాజాగా ఓ వ్యక్తి దొంగ నోట్లు ముద్రిస్తూ అడ్డంగా బుక్కయ్యాడు. దొంగ నోట్ల ముద్రణ గుట్టు రట్టు చేసింది పోలీసులు అనుకుంటే పొరపాటే. మరి పోలీసులు కాకుండా ఇంకెవరు పట్టించారనుకుంటున్నారా? ఎవరు పట్టించారో తెలిస్తే మీరు ఆశ్చర్యపోవాల్సిందే. ఇంతకీ దొంగ నోట్ల ముఠాను పట్టించింది ఎవరంటే ఓ ఏటీఎం. దొంగ నోట్లు ముద్రిస్తున్న వారిని పట్టించి కటకటాల పాలు చేసింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కృష్ణా జిల్లా గన్నవరానికి చెందిన షేక్ మస్తాన్ హనుమాన్ జంక్షన్కు సమీపంలోని వీరవల్లి గ్రామంలో ఎన్ఎంఎస్ ఎంటర్ప్రైజెస్ పేరుతో సంస్థ నడుపుతున్నాడు. ఇదే సమయంలో దొంగ నోట్లను ముద్రించాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడువుగా కంప్యూటర్, స్కానర్, కలర్ ప్రింటర్, జిరాక్స్ మిషన్లను సమకూర్చుకున్నాడు. అసలు నోట్ల మాదిరిగానే 500 రూపాయల నకిలీ నోట్లను ముద్రించాడు. ఆ నకిలీ నోట్లను రాజోలు మండలం తాటిపాక మఠంకు చెందిన పాస్టర్ కోళ్ల వీర వెంకట సత్యనారాయణ, అనపర్తికి చెందిన సత్తి వీరరాఘవరెడ్డిని ఏజెంట్లుగా నియమించుకున్నాడు. వాళ్ల సాయంతో నకిలీ నోట్లను చలామణి చేయడం ప్రారంభించాడు. ఈ క్రమంలో 50,000 రూపాయల నకిలీ 500 రూపాయల నోట్లను యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలో డిపాజిట్ చేశారు సత్యనారాయణ. ఇక్కడే వారి ఆటకు అడ్డుకట్ట పడేలా చేసింది. సత్యనారాయణ డిపాజిట్ చేసిన నకిలీ నోట్లను ఏటీఎం గుర్తించింది. వెంటనే బ్యాంకు అధికారులకు అలర్ట్ పంపింది. ఇదే సమయంలో తాను డిపాజిట్ చేసిన 50,000 రూపాయలు అకౌంట్లో జమ కాలేదని బ్యాంక్ అధికారులకు ఫిర్యాదు చేశాడు సత్యనారాయణ. ఓవైపు ఏటీఎం నుంచి అలర్ట్ రావడం, ఆ డబ్బు తనదేనంటూ సత్యనారాయణ బ్యాంకు అధికారులను సంప్రదించడంతో అనుమానాలు వ్యక్తమయ్యాయి. వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సత్యనారాయణను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. దీంతో దొంగ నోట్ల తయారీ వెలుగు చూసింది. ఈ వ్యవహారంలో సత్యనారాయణ, అనపర్తికి చెందిన సత్తి వీరరాఘవరెడ్డి, షేక్ మస్తాన్తో పాటు మొత్తం 12 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితులంతా ఉమ్మడి తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాకు చెందిన వాళ్లే. చలామణికి సిద్ధం చేసిన 1,33,000 రూపాయల విలువ చేసే నకిలీ 500 రూపాయల నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏటీఎం నకిలీ నోట్లను పట్టించిన తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.